ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. కానీ ప్రతిరోజు మన మైండ్ సెట్, మన ఆలోచనలు, మన హ్యాపీనెస్ ఒకలా ఉండవు. మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్డే ఇంట్లో పిల్లలు, హస్బెండ్ ఇంకోటో ఏదో కొట్లాడినప్పుడు వంట చేస్తే దాని టేస్ట్ ఎక్కడో ఒక్క పెసరు అటు ఇటు అయిపోతుంది. అది మనకు తెలుస్తూ ఉంటుంది, అబ్బాయి ఈరోజు వంట సరిగా రాలేదు అని. ఇన్ని వీడియో షూట్స్ చేశారు. ఎప్పుడన్నా మీ మైండ్ బాగోక, మీ మనసు బాగోక, ఎక్కడో ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చో చేసి కొంచెం మనసు పెట్టి చేస్తే బాగుండేది కదా. అవునా? సో ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ టేస్ట్, సింపుల్ థింగ్ చెప్తానండి మీకు. నేను టిఫిన్ సాంబార్ ఉంది, ఎగ్జాంపుల్, సింపుల్ థింగ్. టిఫిన్ సాంబార్ యూ డోంట్ బిలీవ్ నేను 5 times చేస్తానండి. ప్రతిసారికి అదే బెస్ట్ అనుకుని షూటింగ్ మొదలు పెడతాను నేను. ప్రతిసారికి ఏ సందర్భానికి అదే బెస్ట్ అనుకుని మొదలు పెడతాను నేను. మా నరసరావుపేటలో మూర్తి కేఫ్ అని ఒకటి ఉంది, ఒక టిఫిన్ సెంటర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ గుంటూరులో శంకర్ విలాస్ కూడా. అంటే నాకు తెలిసింది మా హోటల్, మా మామయ్య వాళ్ళ హోటల్, చిన్నప్పటి నుంచి పావులూరు నిమ్మయ్య గారి హోటల్. సో బాగా మా అనుభవంలో మాకు దాని మీద చాలా ఎమోషన్ ఉందండి. అంటే మూర్తి కేఫ్ లో టిఫిన్ సాంబార్ ఉంటే క్యాన్లతో పట్టుకెళ్తారు ఈ రోజు కూడా. వచ్చి ఇంట్లో అందరూ పొద్దున్న మూర్తి కేఫ్కి వెళ్ళి, ఈ రోజుకి నరసరావుపేట మీరు వెళితే పొద్దున్నే క్యాన్లకి వెళ్తే వాళ్ళు 9:30 తర్వాత సాంబార్ దొరకదు వాళ్ళది. సో అంత ఉంది. ఈ రోజుకి నేను వెళ్తే కూడా మా డాడీ అక్కడి నుంచి తెప్పిస్తారు, మూర్తి కేఫ్ నుంచి సాంబార్ తెప్పిస్తారు. సో ఆ సాంబార్లో నేను ఏ రోజుకి ఆ రోజు మా మామయ్యని అడిగాను. ఫస్ట్ లో మా మామయ్యని ఏం అడగలేదు. సరే నేను నా అండర్స్టాండింగ్ పెట్టుకొని చేశాను నేను. కానీ ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ సాంబార్, ఇట్ ఈస్ నాట్ లైక్ అ వెరీ గుడ్ సాంబార్. అంటే యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను ఎంత బాగుంటుందో మీరు ట్రై చేసి తీరాలి, ఈ మాట చెప్పగలిగేటువంటి అర్హత ఆ సాంబార్కి లేదు అని, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పగలిగేటువంటి అర్హత ఆ సాంబార్కి లేదు అని, ఇది 3 ఏళ్ల క్రితం నేను చేసిన సాంబార్ పక్కన పడేసి. తర్వాత దెన్ ఐ మెట్ అ పర్సన్, అతను తమిళనాడు నుంచి ఉన్నాడు. లేదు సార్ సూపర్ ఉంటుంది సాంబార్, మీకెందుకు, నా పద్ధతులు ఈసారి ట్రై చేయండి అని అన్నాడు. సో అతను అతను కూడా హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు. సో అతను అన్నేళ్లుగా చేశాడు కదా అని ఆ పద్ధతి ట్రై చేశాను. బట్ నాకెందుకు సోల్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పాను కదండి, నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చెప్తున్నాను. అద్భుతమైన సాంబారు, గుమగుమలాడిపోయేటువంటి తమిళనాడు సాంబార్ లేదా టిఫిన్ సాంబార్. ఈ అక్షరాల్ని, ఈ పదాలు నేను వాడుతున్నప్పుడు దానిలో అంత సీన్ ఉందా అనిపిస్తుంది కదా. రేపు నేను ఆ రెసిపీ చూస్తే ఏడ్చి మొహం కడుక్కున్నట్టే ఉందంటారు చేసిన తర్వాత వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పే యాజ్ ఇట్ ఈస్ గా నా మాటలకు ఎక్సైట్ అయిపోయి వాళ్ళు చేస్తే సేమ్ అదే మాట మాట్లాడతాను. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్. సో దెన్ దాని మీద మళ్ళీ 4th టైం మొన్న వెరీ రీసెంట్లీ చేశాను. దాన్ని నేనేం అర్థం చేసుకొని, ఇది పూర్తిగా నా సైన్స్ ఇట్లా పెట్టి అది అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు, సాంబార్లో ఈ ఫ్లేవర్ ఎందుకు వచ్చి ఉండొచ్చు, స్వీట్ అరోమా ఎందుకు వస్తుంది, టిఫిన్ సాంబార్కే ఏమిటి ఆ ప్రత్యేకత, మళ్ళీ ఈ హైదరాబాద్లో చేసే సాంబార్లు అసలు అవి సాంబార్లు కావాలి. సో ఆ సాంబార్ని కన్సిడరేషన్ అంటే ఇందులో కొన్ని ఎలిమినేట్ చేస్తూ, కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళి ఎట్ లాస్ట్ నేను బెస్ట్ సాంబార్ని చేయగలిగాను అని ఒక సాటిస్ఫాక్షన్ తో షూట్ చేసి పెట్టాను. బట్ ఐ డెంట్ పోస్ట్. సూన్ ఐ పోస్ట్ దట్ రెసిపీ. నేను వెయిట్ చేస్తాను. షూటింగ్ అయిపోగానే మీకు రెసిపీ చెప్తాను. సో అండ్ అందులో కూడా అండి, అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నాకు తర్వాత ఇంకో రెసిపీ చెప్పాలనిపిస్తుంది, కలుషితమైన సాంబార్ అని ఒక పేరు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది అథెంటిక్ వే ఆఫ్ మేకింగ్ సాంబార్. అంటే ఇప్పుడు కమర్షియల్ లెవెల్ ఆఫ్ సాంబార్ ఒకటి వచ్చింది, దాన్ని నేను కలుషితం సాంబార్ అంటుంటాను మాటకి. ఇంకా అసలు అది దీన్నా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే వాడికి ఏంటంటే ఆర్టిఫిషియల్ గా ఆ కలరు, ఆ టెక్స్చరు, ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ఎన్ని చేస్తారు. అంటే ఏం రాంగ్, అందులో అన్హెల్తీ విధానం ఏం లేదు. బట్ వాడు కందిపప్పు వాడు. అవును, శనగపిండి కలిపిస్తున్నారు. నేను చూసాను, టేస్ట్ చూసి ఇది కందిపప్పు కానే కాదు, ఇంత స్మూత్ గా, ఇంత జిగురుగా, స్టిక్కీగా వచ్చింది డెఫినెట్ గా అని చెప్పని ఫిక్స్ అయ్యి చాలా ఆలోచించి ఖచ్చితంగా శనగపిండి మళ్ళీ ఇంటికి శనగపిండి వాడు చేసే దానిలో కూడా ఎంత ఉందనుకుంటున్నారు? అమ్మో చాలా పెద్ద పనే. పెద్ద పని కాదండి, అసలు డెడ్ సింపుల్ అసలు అది. కానీ ఆ సాంబార్ కూడా ఒకసారి మన వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళకి, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఎట్ టైమ్స్ అది హెల్ప్ అవ్వచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు, అంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత ఉంది అంటే ఒకటండి, ఈ కమర్షియల్ లెవెల్ ఆఫ్ కుకింగ్ ఎనీ టైమ్ ఇట్స్ వెరీ అంటే డేంజరస్ అని అనం. కానీ వాళ్ళు కమర్షియల్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, మనం డబ్బు పెట్టాం
ఆ డబ్బుకి వాడు న్యాయం చేయాలి. చికెన్ మీట్ టెండర్ అవ్వాలి, మీట్ టెండరైజర్ అని కెమికల్ దొరుకుతుంది వాడేస్తారు, ఇంకేదో వాడు అసలు ఇంకా ఒకటి కాదండి, ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఫుడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి. మీకు మీ ఊర్లో నచ్చిన ఫుడ్ నాకు నచ్చకపోవచ్చు, కానీ మీకు ఎంత హార్ట్కి టచ్ అయ్యింది. ఫుడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఇప్పుడు నేను ఇంటికి వచ్చి పప్పు తింటే నాకు ప్రాణం లేచి వస్తుంది, వాడికి ఎవరికో ఇంకేదో కారం దోశ తింటే లేచి వస్తుంది. సో దీన్ని మనం చెప్పలేము, మా ఊళ్ళో వేసినట్టు దోశ ఎక్కడా లేదు అని అంటారు చూసారా, అది ఇట్స్ ఆల్ అబౌట్ అన్ ఎమోషన్ అండి. మీ ఊర్లో మీకు నచ్చింది, ఎందుకంటే దాని వెనక ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉన్నాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ ముడిపడి ఉన్నాయి దాని వెనక. సో అది విచ్ ఈస్ నాట్ సో ఈజీ, అది మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని అదేముందండి, ఎన్ని కాంప్లికేటెడ్ చెత్త రెసిపీస్ ఉంటాయి అంటే మార్కెట్లో, వాటిని చూస్తే అకార్డింగ్ టు మీ ఇట్స్ చెత్త, బట్ దే ఈట్, దే ఆర్ ఎంజాయింగ్. హౌ కుడ్ ఐ సే దట్? నేను ఆ మాట అనలేను, బట్ ఐ డోంట్ ఈట్. అవునా? ఎంతమంది విస్మయిలో ఇప్పుడు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 8. అవునా? అండ్ పర్మనెంట్ గా 5 ఉంటారు. బట్ హియర్ అండ్ దేర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ మీట్ పీపుల్, ఐ హైర్ పీపుల్, ఐ లెర్న్ ద రెసిపీస్, ఐ గో థింక్. సో మీరు ఇప్పుడు విస్మయి ఫుడ్స్ లాంటి ప్యాక్డ్ ఫుడ్స్ అన్న ప్రిపేర్ చేసే ఉద్దేశంలో ఉన్నారా? ఎవరో ఉన్నారు? యాక్చువల్గా ఐడియాస్ చాలా వస్తాయండి, నన్ను రెస్టారెంట్ పెట్టండి అంటారు, బట్ యాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ద హోటల్ బ్యాక్గ్రౌండ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ రెస్పాన్సిబుల్ జాబ్ అండి. So I don't want to get into this until unless I'm very much confident enough to do. True. So I don't want to get into this, but let the audience enjoy the thorough better food. Let me get into the everyone's house అన్నది నా పాయింట్. ప్రతి ఇంట్లో విస్మయ్ ఫుడ్ అన్నది ఉండగలగాలి. ఇంకా నేను బెటర్గా ఎలా అర్థం చేసుకొని ఎంత బాగా చేయగలగాలి, ఎంత ప్యూర్గా, ఎంత 100% యాక్యురసీ తీసుకురావడానికి నేను ఇంకేం చేయాలి అన్నది ఎప్పుడు ఇట్ హ్యాస్ టు వర్క్. ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు బీ ఆన్ దాట్, అదర్వైజ్ ఐ కాంట్ గో బియాండ్. ఇంకొక పని నేను ఇది వదిలిపెట్టి ఇంకోటి చేయి, ఇందులో నేను పరిపూర్ణత రానప్పుడు మరో పనికి నేను వెళ్ళగలిగేంత వెసులుబాటు లేదు. కరెక్ట్ కరెక్ట్. డబ్బింగ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు అని అంటే మీ వాయిసెస్ చాలా చోట్ల విన్నాను. అది యాక్చువల్గా నేను ఐమ్ నాట్ అ ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అంటే కార్డ్ హోల్డ్ చేస్తూ డబ్బింగ్ యూనియన్ మెంబర్ గా ఉండి డబ్బింగ్ చెప్తున్నామని కాదు. సో ఐ డోంట్ రోమ్ అరౌండ్ స్టూడియోస్. నేను పొద్దున్న వెళ్ళి స్టూడియోకి వెళ్ళి తర్వాత వెళ్ళి ఇంకో గంట అట్లా చెప్పేటువంటి బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు. సో నేను అది ఏర్పరచుకోలేదు. నేను వెళ్ళి కార్డ్ అడిగితే ఇచ్చేయచ్చేమో, నేను వెళ్ళి ఆడిషన్ కూడా ఇవ్వలేదు. బట్ స్టిల్ ఇంత చెప్పిన తర్వాత ఆడిషన్ కూడా అవసరం లేదు వాళ్ళకి, బట్ స్టిల్ దే విల్ గివ్. బట్ నేను అది ఇంకా నేను వెళ్ళలేదు. కానీ ఏంటంటే నా వాయిస్ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంది, ఎప్పుడైనా స్పెసిఫిక్ గా ఒక క్యారెక్టర్ ఏదైనా వచ్చి అడిగితే ఐ డూ మై జస్టిస్, అంతే. ఐ డూ. తర్వాత అంటే ఈ డబ్బింగ్ ఏంటి అంటే, సిన్స్ సినిమాలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ జాబ్. సో ఐ హ్యావ్ టు బీ విత్ ద ఆర్టిస్ట్ అండ్ ఐ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ద డైలాగ్స్. And then I have to be in the dubbing theatre. I have to get the right expression, how to pronounce and what exactly I require. సో ఆర్టిస్ట్ ఆ రోజుల్లో నాతో ఏమనేవారంటే, తేజ నువ్వు ఉన్నావా, చాలా హాయిగా ఉంటుంది తేజ అనేవాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు అండ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. ఎందుకంటే నాకు అప్పటికే నేను చాలా మంది ఏం చేస్తారంటే వాయిస్ ఇచ్చినప్పుడు ఈ డబ్బింగ్ ఇదండి సీన్ అని చెప్తారు, ఈ డైలాగ్ అని వినేసి చెప్పినప్పుడు బాగాలేదండి 1 more చేద్దామండి అంటారు. ఎందుకు 1 more? So what it could be, how to pronounce and what is your problem and what you are expecting, ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, వాట్ ఇట్ ఈస్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది వాళ్ళకే తెలియదు. సో ఇది నేను ఫేస్ చేశాను యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను చాలా నేనైతే చాలా క్లియర్గా చెప్తాను, ఈ అక్షరాన్ని కొంచెం లౌడ్గా మీరు ప్రొనౌన్స్ చేయడం వల్ల, మీ టేక్ ఆఫ్ అలా పైకి ఉండడం వల్ల ఆ ఎమోషన్ కొంచెం ఇది అవుతుంది. సో ఇంత కొంచెం కింది స్థాయిలో తీసుకొని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. మళ్ళీ నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే చెప్పేటప్పుడు, దీనికి ఒక 2 పాయింట్లు ఎక్స్ప్రెషన్ పెంచండి అంటాను. అంటే వాల్యూమ్ ఒక 2 పాయింట్లు పెంచండి లాగా. ఇప్పుడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఏదో అంటారు, ఇంకొక 2 పాయింట్లు పెంచుతారు, ఒక 1/2 point చాలు అంటే చెప్పిన దానికి ఇంకొంచెం అంత బాగుంది అది. కానీ మధ్యలో అక్కడ పాజ్ ఇస్తే రాంగ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఈ అక్షరాన్ని కొంచెం పైకి పలికితే ఇంకొక ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఐ నో దిస్ ఆల్. సో ఇంత స్పష్టంగా నేను చెప్పి నేను నా వర్క్ని చాలా సునాయాసంగా ఫినిష్ చేయించుకోగలను. సో కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం చాదస్తాలు ఉన్నప్పటికీ నాకు వాయిస్ పట్ల. అండ్ ఇంకొకటి, నా వాయిస్ నేను వినను ఇప్పుడు, అస్సలు వినను.
నా వాయిస్ నేను ఇప్పుడే కదండి విస్మయ్ ఫుడ్ లో కూడా అబ్బా మీరు భలే చెప్పారండి అంటే ఆహా అవునా అంటాను తప్ప వెన్ ఐఎమ్ డన్ విత్ మై వర్క్ ఐ నెవర్ లుక్ బ్యాక్ నేను ఎప్పుడు అది వినను. అంటే ఒకసారి జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ద టైం ఎంతసేపు అన్న వింటాను. నేను చెప్తున్నప్పుడు ఈ డైలాగ్ కరెక్షన్ దానికి ఎంత జస్టిస్ చేయాలో అంతా చేస్తాను. కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను చేస్తే ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్, అయ్యో ఇది ఇంకా బాగా ఉండాల్సిందే, దీని మీదే ఎక్కువ ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఎందుకన్నాను కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ హాలీవుడ్ సినిమాలో బాబు ఏంటా ఎక్స్ప్రెషను అని కామెంట్ చేస్తారు. నేను స్పైడర్ మ్యాన్ ట్రైలర్ చెప్పినప్పుడు తెలుగులా మాట్లాడొచ్చు కదా అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే డైరెక్టర్ మా చేతిలో లేదు, అక్కడ దర్ ఇస్ అ డైరెక్టర్, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పించుకున్నారు. నాకు ఫ్రీడమ్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఏం చెప్తే అది నేను చేయాలి, నాకు ఆప్షనే లేదు. ఇప్పుడు డైలాగులు ఏంటంటే ఆ డైలాగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఆడియన్స్ ఆ డైలాగ్ నేనే రాసుకొని నేనే చెప్పాను అనుకుంటారు. కానీ అది డైరెక్టర్స్ అక్కడ వాళ్ళు కూర్చున్నారు పక్కన ఇంజనీర్స్, అది వాళ్ళు డిస్నీ వాళ్ళు లేకపోతే ఎవరో పెద్ద టీం ఉన్నారు, వాళ్ళందరూ అప్రూవ్ చేసి వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసి నాకు ఇచ్చి దాన్ని చెప్పమంటే నేను చెప్పిన డైలాగ్ అది. సో దాన్ని నేనేం చేయగలను, పైగా ఆ ఎక్స్ప్రెషన్ హలో మైక్ అంటే హే మైక్ ఈ ఎక్స్ప్రెషన్ తో నేను చెప్పాలి, ఏ మైక్ అంటే ఆ ఫేస్ మీద కూర్చోదు. నేను ఎలా చెప్పాలి మరి దాన్ని, నేను ఆ విధంగానే అలాగే నేను బ్యాలెన్స్ చేస్తూ చెప్పాలి. సో ఈ విషయాన్ని చాలా మందికి తెలియదు. సో డబ్బింగ్ అనేది నా చేతిలో అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు చెప్పించుకుంటారు, వాళ్ళు అడిగినట్టు నేను చెప్పాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు డూ మై జాబ్ అంతే. విస్మయ్ అనేది మీ అబ్బాయి పేరుని విన్నా నిజమేనా? అవును ఆ మీనింగ్ నాకు నచ్చి నేను పెట్టుకున్నాను. విస్మయం అంటే వావ్ ఫ్యాక్టర్ యాక్చువల్గా, కానీ దాన్ని ఈ న్యూస్ ఛానళ్ళ వాళ్ళకి అంటే అవాక్కయ్యారు లాంటి పదం వాళ్ళకి సింక్ అవ్వట్లేదో మరి ఏంటో, అది ఆ బరువు తగ్గుతుంది అనుకుంటున్నారేమో. విస్మయం చెందారు కరప్షన్కే వాడతారు మళ్ళీ ఈ పదం ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు, కరప్షన్ కి వాడతారు. విస్మయం చెందారు, విస్మయం చెందడం అయింది వారి వంతు అంటారు. దాని అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి విస్మయం అంటే ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని వావ్ వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆ ఎక్స్ప్రెషన్ ని తీసుకెళ్లి వీళ్ళు అవాక్ అయ్యారా ఇలాంటి నెగిటివ్ కానిటేషన్ లో వాడడం మొదలు పెట్టారు ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు. వాళ్ళకి ఆ పదం అంత బరువైన పదం దొరకలేదేమో వీళ్ళకి. చాలా క్లియర్గా వరాహ స్తోత్రంలో విస్మయం అని 3 లైన్లు ఉంటాయి, 2 లైన్లలో క్లియర్గా విస్మయం అని ఇంత క్లియర్గా ఉంటుంది. అది అంత స్పష్టంగా ఆయన ఎలా ఉందని చెప్పిన దానికి వీళ్ళు తీసి ఇంత నెగిటివ్ కానిటేషన్లో మాట్లాడుతారు, బాధేస్తుంటుంది నాకు. మీ మిస్సెస్ సపోర్ట్ మీకు ఎలా ఉంది అని అంటే 100% డెఫినెట్లీ షీ ఈస్ మై సపోర్ట్ అండి. సో డ్యూరింగ్ ద షూట్ షీల్ బీ విత్ మీ, బ్యాక్ ఎండ్ లో తను పని చేస్తుంది, షీల్ అండర్స్టాండ్ ద రెసిపీస్, తన మొహమే చెప్పేస్తుంది ఏంటి రెసిపీ ఇట్లా ఉంది అని అంటుంది వెంటనే. బట్ నేనంటాను నీకు నచ్చకపోవచ్చు, బట్ దే ఆర్ పీపుల్ లైక్ హూ విల్ లైక్ కదా. సో ఎవ్రీ టైమ్ షీ ఈజ్ అ బిగ్ సపోర్ట్ అండి. సో అండ్ విస్మయ్ని మాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మాకు అనుకున్నాం, మ్యూచువల్గా అనుకున్నాం. సో దట్ ఈస్ అమేజింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ అస్ యాజ్ వెల్. సో దట్ ఆ విషయంలో మేము నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి సిన్స్ తన LLB చదివి తన మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ చేసిన, బట్ షీ క్విట్ అండ్ షీ ఇస్ హియర్. సో అవునవును డెఫినెట్లీ తను నాతో షూటింగ్లో ఉంటుంది, ఎవ్రీవేర్ తను. మనం బేకింగ్ మేమిద్దరం కలిసి షీఈస్ అ వెరీ గుడ్ బేకర్, తను చాలా బేకింగ్ తను కలిసి చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐ విల్ టెల్ యూ, తనకి చాలా రెసిపీస్ ఇనీషియల్ డేస్లో తను చేసింది. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత షీ హ్యాస్ టు బీ విత్ విస్మయ్, అందుకని ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ హర్ డ్యూరింగ్ ద షూట్స్. సో నేను నా టీంతో కలిసి వాళ్ళతో షూటింగ్ ముగించి చేస్తున్నాను. ఓకే, మీ వాయిస్ విస్మయ్ ఫుడ్స్ కన్నా ముందు ఐ థింక్ ఛానల్ పేరు నేను బట్ కానీ అది ఫిలిం దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేది ఉండింది. అక్కడ ఫస్ట్ మీ వాయిస్ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయిపోయాను మీ వాయిస్ కి. ఎంత బాగుంది వాయిస్ కల్చర్, అసలు టెక్స్చర్ కానీ డిక్షన్ కానీ భాషలో స్వచ్ఛత అంత బాగుంది అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ కనిపించింది మీ వాయిస్ అనుకున్నాను. అవునండి, అది యాక్చువల్గా పాజిటివ్ వైబ్స్ అంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా అండి లైఫ్లో మీకు నాకు మధ్య జరిగిన సంఘటన అనుకుందాం, ఏదైనా ఒక ఇన్సిడెంట్, దీనికి మనకే పొరపత్యాలు ఉన్నాయి. అంటే మీ ఆలోచన, మీ వే ఆఫ్ విజన్ ఇస్ డిఫరెంట్ అండ్ మై వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్.
నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకుంది, నేను వెళ్ళి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోళ్ళతో షేర్ చేస్తాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఈ ఇద్దరు జరిగింది, ఈ మూడో వ్యక్తికి అసలు తెలిసే అవకాశం లేదు. దీన్ని తీసుకొచ్చి బయట వాళ్ళు సినిమా గాసిప్స్ అని మీడియా అని ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఐ డోంట్, దాని మీద నాకు అది ఎలా ఉందంటేనండి, లైఫ్లో కొన్ని ఎదురైన వాటిని అంత తీక్షణంగా ఇది ఏమిటిని నిర్ధారించుకొని ముందుకు వెళ్ళేలాంటి ఫేజ్లో లేను ఆ టైంలో. నేను వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆ టైంలో చేశాను నేను కొన్ని వాయిస్లు టక్ వాయిస్లు ఇచ్చేవారు, నేను చేసేసాను. బట్ ఓవర్ అ పీరియడ్ అది చాలా ఫాస్ట్గా పికప్ అయిందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అవునా? అది ఇట్స్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ యూట్యూబ్ అండి, 2016 తర్వాత మీ మనసుకి అసలు అది నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ జీవితాల్లోకి అసలు తొంగి చూసేసినట్టే, నేనే ఏదో వాళ్ళ పక్కనే ఉండి అన్నీ చూసేసినట్టే, పైగా నేను దాన్ని చాలా గ్లోరిఫై చేస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేయడం అనేది సమ్వేర్ ఐ డోంట్ లైక్. సో ఎందుకు నాకు మనసు అస్సలు ఒప్పుకోలేదండి. నాకు అది చేస్తున్న ప్రతిరోజు బాధ అనిపించేది. ఆ మైక్ ముందు ఉన్నప్పుడు మాత్రం త్వరగా ఎంజాయ్ చేస్తూ చెప్పేవాడిని. బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఏమో ఆ ఫ్యూ ఆడియన్స్ మైట్ లైక్ ఇట్, నేను చెబుతున్నది, నేను హ్యూమర్ చేస్తున్నది, వాళ్ళని వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడింది, ఇవన్నీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుండొచ్చేమో. బట్ సమ్వేర్ ఐ డోంట్ లైక్, అందుకే నేను చెయ్యను అని వదిలేశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ పాత్ దొరికింది. ఐఎమ్ థ్రోలీ ఎంజాయింగ్ ఇట్. ఐ వాంట్ టు బీ హియర్ ఫర్ ద లైఫ్ టైమ్ అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. మిమ్మల్ని ఇంకెక్కువసేపు ఇబ్బంది పెట్టను, ఒక ప్రశ్నతో ముగిస్తాను. యా. కానీ చిన్నప్పుడు అందరూ, మీరైనా నేనైనా, మీ ఫ్రెండ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా మన పేరెంట్స్ అయినా ఎవరైనా సరే, చిన్నప్పుడు మనకి మనంగా ఒకటి అవ్వాలి అనుకుంటాం. పేరెంట్స్ అనుకుంటారు వీడిది అయితే బాగుంటుంది, మా ఫ్యామిలీలో వీళ్ళు లేరు అని. కానీ పెద్ద అయిన తర్వాత రియల్గా మనం ఇంకొకటి అవుతాం. సో మీ లైఫ్లో ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు? అసలు మీరు ఏమేమనుకున్నారు, మీ పేరెంట్స్ ఏమవ్వాలనుకున్నారు, అల్టిమేట్గా మీరు ఏమయ్యారు? మా పేరెంట్స్ అయితే సమ్వేర్ ఐ హ్యావ్ టు సెటిల్ వెల్ అనుకున్నారు, కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ థింగ్స్ అనే వాళ్ళకి ఏం లేదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే అసలు కళలు అంటే ఏమో నాకు తెలియదు, అది నా హార్ట్ ఆగిపోతుంది. ఓ మంచి మ్యూజిక్ విన్నా, ఒక ఆర్ట్ ఫామ్ విన్నా, ఒక పెయింటింగ్ చూసినా, ఒక సింగింగ్, ఆర్కిటెక్చర్ ఏం చూడండి, అసలు నాకు అది ఇట్లా ఆగిపోతుంది. ఆ ట్రెడిషన్ ఇవి నాకు బ్యూటీ ఇవన్నీ నన్ను ఎట్లా ఆపేస్తాయి అనమాట. సంథింగ్ ఐఎమ్ అ వెరీ క్రియేటివ్ పర్సన్, ఐ హ్యావ్ టు బీ ఇన్ ద సినిమా అనుకున్నాను. ఐ డోంట్ నో వాట్ డ్రోవ్ మీ. సో నేను సినిమాలకు అని నేను ఇంటర్మీడియట్ అయిపోగానే నేను డిసైడ్ అయిపోయాను. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ అని మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీకి ఎందుకు అలాగా నా మీద నమ్మకం వచ్చిందో తెలియదు. యూ గో అన్నారు. నేనేమి పెద్ద కష్టపడ్డా లాంటివి కూడా, అంటే నా కోసమే ఎదురు చూస్తోందేమో పాత్. నేను రాగానే విత్ ఇన్ అ ఫ్యూ మంత్స్లో నేను ఎక్కడి నుంచి నేను వచ్చేసిన వెంటనే నాకు జాబ్ దొరికింది. దెన్ ఐ గ్రో అప్ హియర్. నేను చాలా రిలీజియస్గా పనిచేశాను. చేసినంతకాలం ఇలాంటిదే ఇంకా ఈ వర్కే అనుకొని నేను అనుకున్నాను. మా డాడీ ఎప్పుడు డిసప్పాయింట్మెంట్తో ఉండేవారు. అయ్యో వీడు కెరియర్ని వదిలేసి చదువుకునే పిల్లాడు వెళ్ళి ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు అని ఎంతో బాధపడ్డారు మా డాడీ. చాలా సంవత్సరాలు ఆయనకి ఏదో మనసులో ఒక దిగులు ఉండేది నా మీద. కానీ ఎప్పుడు కూడా మీ వాడు ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే నాతో ఎప్పుడు అనేవాళ్ళు అంటే, ఏం చేస్తున్నావు నాకు అర్థమై చావదు, నేను ఏం చెప్పాలో నాకు తెలియదు, ఇట్లా మాట్లాడేవాళ్ళు ఆయన నన్ను. అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్స్ ఏమి అర్థమయ్యేది, అంటే అవతల వ్యక్తికి కూడా అసలు తెలియదు. సో వాళ్ళు ఏం చెప్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అంటారు. ఏం చేసి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తేడా తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మా డాడీకి అంత ఎక్స్ప్లెయిన్ చేసే అంత సహనం నా పట్ల లేదు నేను చేసిన దానికి. సో సమ్వేర్ ఉండేవారు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లైక్ విస్మయ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత త్వరగా ఎంజాయ్ చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ బెటర్ దెన్, నేను ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి అబ్బాయికి యూట్యూబ్ లో ద బెస్ట్ మిస్టర్ యూట్యూబర్ గా అవార్డు వచ్చింది. మీ నాన్నగారు మై డాడీ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎంత మురిసిపోవచ్చో. సో మై మామ్, డాడ్, మా ఇన్లాస్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. మా ఇన్లాస్, మా వైఫ్ వాళ్ళ మదర్, ఫాదర్, సో దే ఆర్, ఆయన డిఎస్పీగా రిటైర్ అయ్యారు, నా వైఫ్ ఫాదర్. సో దే ఆర్ క్వైట్ హ్యాపీ. అంటే మేము ఎంత ఎంజాయ్ చేస్తాం. నేను యాక్చువల్గా పేరు అని ఐ డోంట్ నో, నేను చేసే పని సవ్యంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, ఇదే నేను నమ్ముతాను, అవే చేసుకుంటూ వెళ్తున్నాను. వాట్ ఎవర్ కమ్స్ దట్ మైట్ గివ్ మీ మనీ, ఫేమ్ ఆర్ సంథింగ్,
ఇట్స్ అ జర్నీలో నాకు జరిగేటువంటి ఎదురైన కొన్ని మైలురాళ్ళు అంతే అనుకోవాలి తప్ప దాన్ని పట్టుకొని నిలిచిపోవాలని లేదు. కానీ మై పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు 2018లో స్టార్ట్ చేసినట్టున్నారు అయితే. యాక్చువల్గా అండి నేను చెప్పాలి, ఐ షుడ్ థ్యాంక్ విజయారావు ఆంటీ అని. అవును, విజయరావుతో కలిసి మీరు కొద్ది రోజులు యాక్చువల్గా విజయరావు అంటే నాకు బాగా తెలుసు ఆవిడ. విజయరావు ఆంటీ యాక్చువల్గా నేను కలిసినప్పుడు విజయరావు ఆంటీ నాతో నేను అన్నాను మనం చేద్దాము అంటే, ఆవిడ అమ్మ అంటాను నేను, అమ్మ మనం చేద్దాము, ఎందుకంటే నేను వచ్చి చేయడం కెమెరాలు ఇదంతా కాదు, సిన్స్ ఏదో ఉంది యూట్యూబ్ ఏదో ఇప్పుడు ఏదో మొదలవుతుంది మనం చేద్దామంటే ఆవిడతో కొన్ని రెసిపీ స్టార్ట్ చేశాను. కానీ అది ఎందుకో నాకు అసలు దాని మీద ఒక ఐడియా లేదు, ఈ క్వాలిటీ ఉండాలి, ఏం లేదండి ఊరికే ఏదో తీసి పడేసి ఏదో చేసేసాను. బట్ దానికి ఇనీషియల్గా వాయిస్ ఇవ్వకుండానే చేసేసాను, లేటర్ తర్వాత వాయిస్ ఇచ్చాను, ఏదో తిక్కగా చేసేసాను. నాకు దాని మీద ఒక క్రమబద్ధంగా ఏం చేయలేదు నేను. ఆ తర్వాత విజయరావు ఆంటీ కొంచెం ఆగిపోయారు. తర్వాత ఇంకా నేను వై ఐ కాంట్ డూ అని దెన్ కొంచెం ఇనీషియల్ డేస్లో కొంచెం సఫర్ అవ్వచ్చు, కొంచెం అవ్వచ్చు. బట్ సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ నో హౌ టు క్యాప్చర్ అండ్ నో హౌ టు డూ. ఐ వుడ్ సే అండి, ఇండియాలో విస్మయ్ ఫుడ్ వన్ ఆఫ్ ద టాప్. No, I'm not talking about the scale and the subscribers. The team what we have is one of the top team. So which is not a small thing. అంటే లైక్ ఇండియాలో ఉన్న టాప్ క్రియేటర్స్ తో ఈక్వల్లీ నా దగ్గర అలాంటి టీం ఉంది. సో దాట్ వేర్ వీ వర్క్ అండ్ వీ వర్క్ ఎంత వర్క్ చేస్తాము ఒక రెసిపీ కోసం అంటే అది అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా మేము ఎంత కష్టపడ్డాం, ఆ రాత్రి వాళ్ళు కష్టపడ్డాం, కింద మీద పడ్డాం, ఫైనల్ అవుట్పుట్లో వాళ్ళు చేసింది వాళ్ళు నచ్చిందా లేదా అన్నది పాయింట్ కాదు. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ నేను దీనికోసం ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను, సిన్స్ వీఆర్ టాకింగ్ కాబట్టి నేను ఇది చెప్తున్నాను. కానీ అవసరం లేదు, ఆడియన్స్ కదా అవసరం లేదు, ఆడియన్స్ వాళ్ళకి అవుట్పుట్ సరిగ్గా వచ్చిందా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అంతమించి వాళ్ళకి